కావలి నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి పాదయాత్రలో ఎమ్మెల్సీ బిదా రవిచంద్ర కూడా తోడయ్యారు. మరి చెప్పండి, నియోజకవర్గానికి సంబంధించి పాదయాత్రలో తోడయ్యారు. సో ఎలాంటి అభివృద్ధి జరగబోతోంది కావలిలో? గత 5 సంవత్సరాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కావడం జరిగింది. 100 కోట్ల రూపాయలు శాంక్షన్లున్న ఒక్క పని పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ. ఈనాడు ఎయిర్పోర్టుని టెండర్లు పిలిచి ఎయిర్పోర్టు ఉన్నా ఆ ఎయిర్పోర్ట్ను పూర్తి చేయలే. ఒక్క పరిశ్రమ కొత్తది రాలా. ఒక్క కాలువ కూడా తెలుగుదేశం 14-19లో శాంక్షన్లు ఇచ్చినటువంటివి కూడా పూర్తి చేయలే. ఒక్క తాగునీటి పథకం పూర్తి కాల. ఒక్క రోడ్డును కూడా నిర్మించలేకపోయారు. శాంక్షన్ అయినటువంటి విద్యాలయాలు ఏది కూడా నిర్మాణం చేయలేకపోయారు. అన్ని రంగాలలో కావలి నియోజకవర్గం వెనుకబడిపోయింది. దాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వ హయాంలో మళ్ళీ ఎయిర్పోర్టు నిర్మాణం కానీ, పరిశ్రమల స్థాపన కానీ, నియోజకవర్గ సాగునీరు, తాగునీరు, రోడ్ల నిర్మాణం కానీ, విద్యా సంస్థలు కానీ మళ్ళీ సంపూర్ణంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజలు ఇచ్చినటువంటి విజయంతో అభివృద్ధి చేయబోతున్నాం. కావలి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు కానీ, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మేము అందరం కలిసి ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. అలాగే నియోజకవర్గ వాసి మీరు, నియోజకవర్గంలో అంటే గతంలో ఎలాంటి సమస్యలు యువగళంలో కీలకంగా మారారు. మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు, ఎలాంటి సమస్యలు పరిష్కారం దిశగా అడిగేశారు? ఎక్కడికి వెళ్ళినా యువగళంలో ఈ నియోజకవర్గంలో జరిగిన అరాచకాలు, అవినీతి, ల్యాండ్ మాఫియా, గ్రావెల్ మాఫియా, భూ మాఫియా, రియల్ ఎస్టేట్ పేరుతో ఈ నియోజకవర్గాన్ని గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో లోకేష్ బాబు గారి పాదయాత్రలో పెద్ద ఎత్తున ఇక్కడ జరిగినటువంటి భూ అక్రమాలు, మైనింగ్ మాఫియా మీద ఫిర్యాదులు చేశారు. కూటమి ప్రభుత్వంలో అటువంటి ఏమీ లేకుండా ప్రశాంతంగా ప్రజలకి పరిపాలన అందిస్తున్నాం. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.